సెంట్రల్ బడ్జెట్ ఈ పద్దు లెక్క ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. తమపై మోపిన ధరల భారం ఏమైనా తగ్గుతుందా, పన్ను మినహాయింపులు ఏమైనా ఉంటాయా, ఏమైనా సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారా, ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఇంతకీ బడ్జెట్ ఎలా ఉండబోతుంది? నిర్మలమ్మ ఎలాంటి లెక్కను ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు? కేంద్ర బడ్జెట్కు టైం దగ్గర పడుతోంది. ఇప్పటికే బడ్జెట్ ప్రిపరేషన్పై ఓ ఎండుకు వచ్చేసింది. ఇప్పటికే పార్లమెంట్ నార్త్ బ్లాక్లో నిర్మలా సీతారామన్ హల్వా వేడుక కూడా నిర్వహించేశారు. బడ్జెట్ రూపొందించిన తర్వాత ఆ పేపర్స్ను ముద్రించే ముందు హల్వా వేడుక నిర్వహించడం ఒక సాంప్రదాయం. ఈసారి కూడా అది జరిగింది. మోడీ 3.0లో ఇదే తొలి బడ్జెట్. నిజానికి ఎలక్షన్స్కు ముందు కూడా ఎన్డీఏ సర్కార్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బట్ ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ఉండబోతోంది. కానీ గత 10 ఏళ్లుగా ప్రవేశపెట్టే బడ్జెట్కు ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్కు చాలా తేడా ఉండనుంది. ఎందుకంటే అప్పుడు బీజేపీది ఏకఛత్రాధిపత్యం. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలపై ఆధారపడింది. ఇప్పటికే టీడీపీ, జేడీయూ పార్టీలు తమ డిమాండ్స్ను కేంద్రం ముందు ఉంచాయి. ఒక లిస్టు చాంతాడంత లిస్టు ఇచ్చాయి రెండు రాష్ట్రాలు కూడా. దీంతో ఇటు ఏపీకి అటు బీహార్కు కేంద్రం ఎలాంటి కేటాయింపులు చేయబోతుందో చూడాలి. నిజానికి ఏపీ ఈ బడ్జెట్పై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. రాజధాని అమరావతి నిర్మాణం సహా ఇతర ప్రాజెక్టులన్నీ కలుపుకొని 1,00,000 కోట్ల వరకు కేటాయించాలని కోరుతోంది. బీహార్ కూడా ప్రత్యేక హోదా కేటాయించి స్పెషల్ ప్యాకేజ్ కూడా అందించాలంటోంది. ఇక తెలంగాణకు కూడా ఎలాంటి కేటాయింపులు ఉంటాయనేది కూడా చూడాలి. ఈసారి తెలంగాణ ఏకంగా 8 మంది బీజేపీ ఎంపీలను ఇచ్చింది. ఇప్పటికే 2 కేంద్ర మంత్రి పదవులు అయితే దక్కాయి. కానీ ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా వస్తే అది ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. దీంతో బడ్జెట్పై నిజంగానే క్యూరియాసిటీ పెరిగింది. ఇక ప్రజల విషయానికి వస్తే సామాన్య మధ్యతరగతి వేతన జీవులకు ఊరట కల్పించాలనే డిమాండ్స్ ఉన్నాయి. ఉద్యోగులపై ఈసారి కేంద్రం వరాలు కురిపిస్తుందా అనే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అయితే నేషనల్ పెన్షన్ సిస్టంలో నమోదు చేసుకున్న ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ మాదిరి పెన్షన్ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చివరి నెల అందుకునే జీతంలో 50% మేర పెన్షన్గా అందుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఇక వ్యవసాయం, ఎక్స్పోర్ట్స్, ఎంఎస్ఎంఈ రంగాలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నాయి ఈ బడ్జెట్ మీద. వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచాలన్న డిమాండ్స్ ఉన్నాయి. పరిశోధనలు, ఎరువులకు రాయితీలు పెంచాలని ఈ విషయాలపై నిర్మలా సీతారామన్ పలు రైతుల సంఘాల నేతలు, నిపుణులతో కూడా భేటీ అయి చర్చించారు. మరి ఆ చర్చల్లో వచ్చిన సలహాలను ఎంతవరకు పరిగణలోకి తీసుకున్నారు అనేది తెలియాలి ఉంది. వాటిని ఏ మేరకు అసలు అమలు చేస్తారనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మీటింగ్ జరిగింది, ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నారు. మరి ఆ ఫీడ్బ్యాక్ను అప్లై చేశారా లేదా, వీటన్నిటికీ రాయితీలు వర్తిస్తున్నాయా లేదా అనేది దాంట్లోనే తెలియాలి. ముఖ్యంగా అగ్రికల్చర్ రీసెర్చ్కి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇది కేవలం 9,000 కోట్లుగా మాత్రమే ఉంది. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో తమకు అన్ని విధాలుగా సపోర్ట్ ఇవ్వాలన్నది ఎంఎస్ఎంఈ రంగాల వారి డిమాండ్. 45 రోజుల పేమెంట్ రూల్ మార్చాలి, ఇంటర్నేషనల్ ట్రేడ్ డిజాస్టర్ సపోర్ట్ మెకానిజం ఏర్పాటు చేయడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఇలా అనేక డిమాండ్స్ ఉన్నాయి. ఇక ఎక్స్పోర్ట్స్ రంగానికి చెందిన వారు కూడా అనేక డిమాండ్స్ కేంద్రం ముందు ఉంచారు. ఎక్స్పోర్ట్స్ విషయంలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 2030 నాటికి దేశ ఎగుమతులను $2 ట్రిలియన్ పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు. అంతేకాదు ప్రీ పోస్ట్ షిప్మెంట్పై సబ్సిడీలను అందించే ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ గడువును పెంచాలని కోరుతున్నారు. మరి వీటిపై కేంద్రం ఎలా స్పందిస్తుంది, ఎలాంటి కేటాయింపులు చేస్తుందో చూడాలి. ఆరోగ్యం, రక్షణ, ఇలా అనేక రంగాల కేటాయింపులు ఎలా ఉంటాయి? బట్ దేశానికి వెన్నుముక లాంటి మధ్యతరగతికి ఎలాంటి ఉపశమనం ఉండబోతోంది? ఇక్కడ ఇదే మెయిన్ క్వశ్చన్. పన్ను కట్టే మధ్యతరగతి ప్రజలంతా తమకు కాస్త వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. అయితే కాస్త ఉపశమనం ఉండబోతుందని మాత్రం తెలుస్తోంది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే అవకాశం కనిపిస్తోంది. అంటే పాత పన్ను విధానంలో మార్పులు చేస్తారని కాదు, అందులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. బట్ ధరలు పెరగడం, హాస్పిటల్ ఖర్చులు, పిల్లలను చదివించేందుకు చేసే ఖర్చులు చేస్తుండడంతో ఇవన్నీ కూడా మొత్తం తడిసి ఒక మోపిడి అవుతోంది. అందుకే తమకు పన్ను మినహాయింపు కావాలని మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. మరి ఈ మార్పులు చేర్పులు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయో లేదో చూడాలి. ఇక్కడ మనం విషయాన్ని గుర్తించాలి. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వ తొలి బడ్జెట్లో భారీ ఆర్థిక, సామాజిక నిర్ణయాలు ఉండబోతున్నాయని చెప్పారు. అంతేకాదు కొన్ని చారిత్రాత్మక చర్యలు కూడా తీసుకోబోతున్నారని కూడా ప్రకటించేశారు. మరి ఆ సంచలన నిర్ణయాలు ఏంటి అనేది తెలుసుకునేందుకు కొన్ని రోజులు ఆగి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.